ఎపిసోడ్ 12 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో మీ నాన్నకి బుద్ధి లేదా, ఇలాంటి సుత్తి మంచం వేశాడని ఆయన్ని తిట్టబోగా దానికి రాధ ఇది మా నాన్న పని కాదని, మీ బాబాయ్ గారే చేయించారని, మా వంశం మా చరిత్ర అనబోతుండగా హిస్టరీలొద్దని చెప్పి కుర్చీలో కూర్చోగా దానికి రాధ సరే పోని పరుపు కింద వేసుకుని పడుకుందామని చెప్తుంది. దాంతో పరుపు దించిన మురళి అదిరిపడి ఎగిరి కుర్చీలో కూలబడతాడు. దానికి రాధ కూడా భయపడి కుర్చీలోకి ఎక్కేస్తుంది. దాంతో ఏమైందని అడగ్గా మురళి బొద్దింక కనబడిందని, అదంటే తనకు భయమని చెప్పడంతో రాధ పక్కపక్క నవ్వేస్తూ బొద్దింక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని, మనము ఇక పడుకోవచ్చని అనడంతో మురళి నాకు ఆ బొద్దింకను చూపించే వరకు పడుకోనని అంటాడు. ఇంతలో తెల్లవారుజామున 4 అవడంతో బయట ఉన్న ఆడవాళ్ళు గొళ్ళెం తీయడంతో ఆ సౌండ్కి రాధ కూడా లేచి బయటకు వెళ్ళిపోతుంది. మురళి, నరసింహం బయట కూర్చుని ఉండగా ఒక కోయదొర నవ్వుతూ వచ్చి మొదటి రాత్రి మజా దొరకలేదు కదా చిన్న దొరకని 2-3 రాత్రులు కూడా గండాలున్నాయని చెప్పడంతో నరసింహం విసుగ్గా అతన్ని అక్కడి నుంచి పొమ్మంటాడు. దాంతో కోయదొర నిజం చెప్తున్నానని చెప్పడంతో అతని చేతిలో 5 రూపాయలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు నరసింహం కోయదొరని. అతను వెళ్ళాక మురళి నరసింహం వంక చూస్తూ వాడి గురించే చెప్తున్నాడేమో ఈ కోయదొర అని అనగా, వాడెవడో దొంగ వెధవని చెప్పాను కదా, అయినా కోయవాళ్ల మాటలు నిజాలవుతాయా ఏంటి అని అంటాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో నరసింహం ఫోన్ ఎత్తి ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి అతను హే మన కోడ్ చెప్తేనే గాని నమ్మవా అంటాడు. అయ్యో ఇప్పుడు కోయదొర వేషంలో వస్తేనే నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, మళ్ళీ వస్తాను సిద్ధంగా ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు ఆత్రంగా ఆశగా ఎదురు చూస్తున్న మురళికి శోభనం గదిలోకి కబురు రాకపోవడంతో రాధ వెళ్ళడం చూసి తనే తన వెనకాతల వెళ్తాడు. ఇంతలో శోభనం గది మంచం మధ్యలో కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తిని చూసి మురళి ఎవరు నువ్వని అడుగుతాడు. దానికతను అతనిని అమాయకుడని, పిచ్చివాడని, అర్భకుడని అనడంతో మురళికి చిర్రెత్తుకొచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా పోవా అని విసుగ్గా అడగడంతో దానికి ఆ కాషాయ వస్త్రధారి నేను రాధ భావనని, చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు ఈ కాషాయ వస్త్రాలు తీసేసి సంసారిగా మారాలనుకుంటున్నానని, రాధతో కలిసి జీవించాలని ఉందని చెప్తాడు. దాంతో మురళి కోపంగా మావయ్య అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుతో అక్కడికి వచ్చిన నరసింహానికి విషయం అర్థమై ఇదంతా హరికృష్ణ పనేనని, తొందరపడి ఏమీ అనకూడదని ఎవరోయ్ నువ్వు అని అడుగుతాడు. మావయ్య నేను రాధను చిన్నప్పుడు పెళ్లి చేసుకున్న మురళీకృష్ణను అని అంటాడు. దాంతో మురళి మరింత విసురుగా నేను నమ్మను అంటాడు. నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, నా భార్య నా మాంగారు నమ్మితే చాలని అంటాడు. దాంతో మురళి మావయ్య మీరు నమ్ముతున్నారా అని అడగడంతో నరసింహం రామలింగాన్ని, రామలింగం అన్నపూర్ణమ్మని, అన్నపూర్ణమ్మ మురళిని ఇలా ఒకరికొకరు ముఖాలు చూసుకుంటుండగా రామలింగం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు నాయన, మీరిద్దరూ నాకు 2 కళ్ళ వంటివారు అనగా మురళికి మతిపోయి రాధా అని గట్టిగా అరుస్తాడు. ఇంతలో పూజగదిలో నుంచి ఒక మంచి సంగీతం వినిపించడంతో పూజగదిలోకి వెళ్తాడు మురళి. రాధ హారతి వెలిగించి దేవుడి చుట్టూ తిప్పేస్తుంది. మురళికి అది చూసి ఒళ్ళు మండిపోతుంది. ఇలా తిప్పటంలో ఏమిటి నీ ఉద్దేశం అని అడిగాడు కోపంగా. దీపం ఆరిపోతుందో వెలుగుతుందో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నానండి, వెలిగే ఉంటే మీరే నా పతి అంది అమాయకంగా. నిన్ను తగలయ్యా, నేనే మురళిని. ఏమోనండి, ఆయనే నా మెళ్ళో 10-15 సంవత్సరాల క్రితం తాళికట్టని భర్త అయి ఉంటే ఇప్పుడు ఆయనకి ద్రోహం చేయలేనండి. మిమ్మల్ని ఎంత ప్రేమించినా ఒక పవిత్ర భారత స్త్రీ తులసి చెట్టు సాక్షిగా జీవితంలో ఒక్కసారే ఆపు. మురళి ముక్కుపొట్టులు ఎర్రబడగా అలా అనుకు నాయన వెనక నుంచి వినపడింది. మురళి చివాల్ని వెనుదిరిగాడు. అవతారస్వామి వెనకే గుంపుగా జనం నిలబడి చూస్తున్నారు. దాంతో మరింత ఒళ్ళు మండి పిడికిళ్ళు బిగించి ముందిక్కడి నుంచి పోతావా పోవా అని గద్దించాడు. అవతారస్వామి
చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వడివడిగా నడిచి మళ్ళా శోభనం గదిలోకెళ్ళి కూర్చున్నాడు. అతను వెనకే అందరూ మళ్ళీ ఊరేగింపుగా శోభనం గదిలోకి నడిచారు. వారితో పాటు రాధ కూడా ఆ గదిలోకి వెళ్ళటం చూసి కసిగా లోపలికి ప్రవేశించి, మళ్ళీ ఇక్కడెందుకు కూర్చున్నావు అంటూ అతడి మీదకు వెళ్ళాడు. అలా బలప్రదర్శనకు ప్రయత్నించుకు నాయనా, నాకు కరాటే వచ్చు, స్వామి లేవకుండా చిరునవ్వుతో చెప్పాడు. మురళి మెదడులో ఏదో తళుక్కుమంది. చేతులు గాలిలోకి సాచి ఆనందంతో గట్టిగా అరిచాడు. అందరూ అతడిని పిచ్చివాడిని చూసినట్లు చూశారు. అది పట్టించుకోకుండా, చూసారా, దొంగ దొరికిపోయాడు, వీడు దొంగ సన్యాసే, లేకపోతే కరాటే ఎలా వస్తుంది వీడికి అని అరిచాడు మళ్ళీ. అవతారస్వామి నవ్వాడు. అజ్ఞాని, మా ఆశ్రమంలో బౌద్ధ సన్యాసులు కూడా ఉన్నారు. వారే మా అందరికీ కరాటే నేర్పించారు నాయన. యోగాసనాల్లో కరాటే కూడా అంతర్భాగం. నేనున్న కాటేజ్ కవతలే టిబెట్ ఉంది. నేను నమ్మను. మళ్ళీ అజ్ఞానం. నమ్మవలసిన వారు వేరే ఉన్నారు నాయనా, నువ్వు కాదు. మురళి కోపం పట్టలేక అతని మీదకు దూకాడు గాని అవతారస్వామి చెంగున వెనక్కి ఎగిరి కరాటే ఫోజ్లోకి వచ్చేశాడు. ఇద్దరు గదంతా తిరుగుతుండగా ఈసారి అన్నపూర్ణమ్మ హారతి పళ్ళెంతో గదిలోకి వచ్చేసింది. ముందు హారతి అద్దుకోండి అంది చిరునవ్వుతో. ఇద్దరు హారతి కళ్ళకద్దుకున్నారు. ఇంక బయటకు పదండి ఇద్దరు అందామె. నేనెందుకు వెళ్ళాలి అన్నాడు మురళి. అమాయకుడా అన్నాడు అవతారస్వామి. ఇద్దరూ ఓసారి బయటకు రండి బ్రతిమాలుతున్నట్టు అంది ఆవిడ. ఎందుకు చిరాకుగా అడిగాడు మురళి. పెద్ద మనుషులంతా మన కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద మనుషులా? వాళ్ళెక్కడున్నారు మన దేశంలో? ముందు త్వరగా పదండి. వాళ్ళేం చేస్తారట? ఒక సమస్యను పరిష్కరిస్తారట. ఓకే, నేను రెడీ అన్నాడు మురళి. నేను రెడీనే అన్నాడు అవతారస్వామి. ముగ్గురు హాల్లోకి వచ్చేసరికి అక్కడ ఇరుగు పొరుగు పెద్దలు ఓ 6 మంది కూర్చుని తమలో తాము డిస్కషన్స్ చేసుకుంటూ కనిపించారు. ఇందులో పరిష్కరించాల్సిందేమీ లేదు. నేనే రాధ భర్తను ప్రేమికుడిని అన్నాడు మురళి మధ్యలోకెళ్ళి నిలబడి. కాదు, నేనే రాధ భర్తను ప్రేమికుడిని. నా కోసమే రాధ ఇన్నేళ్ళు పూజలు వ్రతాలు చేసింది, తులసి మొక్క చుట్టూ తిరిగింది అన్నాడు అవతారస్వామి. రాధ మెళ్ళో అందరి సమక్షంలో 3 ముళ్ళు వేసింది నేను. చిన్నప్పుడే తాళి కట్టిన వాడిని నేను గనక నేనే సీనియర్ని. చిన్నప్పుడు తాళి కట్టింది నేను కాదు, నేను. అసలు చిన్నప్పుడు కట్టిన తాళి చెల్లదు. ఎందుకు చెల్లదు? కోపంగా అడిగాడు అవతారస్వామి. ఎందుకంటే అప్పుడు రాధకు మైనార్టీ తీరలేదు కనుక బాల్య వివాహాలు చట్ట విరుద్ధాలు. చట్టాలు మా బంధాన్ని అడ్డుకోలేవు నాయనా. ష్ అన్నాడు ఒక పెద్ద మనిషి. అలా గొడవ చేయకండయ్యా. అసలు సమస్య ఏంటంటే నాకు బాగా తెలుసు. వీడెవడో దొంగ సన్యాసి. ఆయన మాటల్ని మధ్యలో ఆపు చేస్తూ మురళి అరిచాడు. మాటలు తిన్నగా రాని అన్నాడు అవతారస్వామి గడ్డం దువ్వుకుంటూ. ష్ అన్నాడు ఇంకో పెద్ద మనిషి. ఇద్దరూ నిశ్శబ్దం అయిపోయారు. పెద్ద మనుషులు మురళి వైపు, అవతారస్వామి వైపు కొద్ది క్షణాలు పరీక్షగా చూశారు. అయితే ఈ సన్యాసి రాధ ఒరిజినల్ బావ కాదంటావు, అంతేనా? మురళిని అడిగారు. అవును సార్. అలా అని రుజువు చేయగలవా? నాకు 10 రోజులు గడువిస్తే హిమాలయ పర్వతాలకెళ్ళి రిషికేష్ కాటేజ్ నెంబర్ 4 వ్యవహారం తేల్చుకొచ్చి వీడి బండారం బయట పెడతాను. పెద్ద మనిషి అవతారస్వామి వైపు తిరిగాడు. ఏమయ్యా, నువ్వే రాధ బావనడానికి నీ దగ్గర ఏమైనా రుజువులున్నాయా? సన్యాసుల దగ్గర రుజువులేముంటాయండి? అది 12 ఏళ్ల క్రితం సంగతాయే. అయ్యో, రుజువులేమీ లేకుండా మిమ్మల్ని రాధ బావ అని ఎలా గుర్తించాలి అని ప్రశ్నించాడు పెద్ద మనిషి. అవతారస్వామి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చూడండి, ఇక్కడ నా కోసం అహర్నిశలు పూజలు చేస్తున్న రాధ, నేను ఇంటికి తిరిగి రావాలని శాంతులు చేయిస్తున్న మా బంధువులు, వీళ్ల కోసమే సన్యాసాశ్రమం వదిలి సంసారాశ్రమం స్వీకరించాను. మీరిప్పుడు రుజువులు ఆధారాలు అంటే మళ్ళీ సన్యాసాశ్రమం స్వీకరించి రిషికేశ్లోని నా కాటేజ్ నెంబర్ 4కి వెళ్ళిపోతాను. అతను ఆ మాట అనగానే అన్నపూర్ణమ్మ దబ్బుని కింద పడిపోయింది. అందరూ హడావిడిగా లోపలకు పరిగెత్తి ఆవిడ ముఖం మీద నీళ్లు కొట్టి లేపి కూర్చోబెట్టారు. ఇది తేలదులే గాని అమ్మాయిని పిలవండి అన్నాడు పెద్ద మనిషి. రాధ తలుపు వెనక నుంచి ముందుకొచ్చి నిలుచుంది. చూడమ్మా, ఈ ఇద్దరిలో ఏ భర్తను నువ్వు ఎన్నుకుంటావో చెప్తావా? రాధ ఇద్దరి వంక
మార్చి మార్చి చూసింది. ఇద్దరూ నాకు 2 కళ్ళ వంటి వారండి, ఏ కన్నును వదులుకోగలను అంది 2 కళ్ళ నుంచి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. ఆ మాట నిజమేనమ్మా. కానీ ఈ 2 కన్నుల్లో ఏ కన్ను కావాలి అంటే ఏం చెప్తావు? ఈ లోపల మురళి పేటరేగిపోయి, ఈ కళ్ళ సెంటిమెంట్ నీకు ఆపు చేయకపోతే అందరి కళ్ళు పీకి పారేస్తాను అని అరిచాడు. అప్పుడు నా మంత్రజాలంతో వాటిని తిరిగి అతికిస్తాను అన్నాడు స్వామి. పెద్ద మనిషి మళ్ళీ కొద్ది క్షణాలు ఆలోచించాడు. ఓ చక్కని ఉపాయం తట్టింది. రాధా, 6 నెలలు మురళితోనూ మరో 6 నెలలు అవతార స్వామితోనూ సంసారం చేయవచ్చు. ఇందులో తప్పు కూడా ఏమీ లేదు. ద్రౌపది ఇదే పద్ధతి అవలంబించింది కదా అన్నాడు ఓ పెద్ద మనిషి. మురళి ఒక్క దూకు దూకి ఆ మనిషి పీక పట్టుకున్నాడు. ఏమిట్రా అన్నావు? నా రాధ 6 నెలలు వాడితో కాపురం చేయాలా? అందరూ మురళిని బలవంతంగా వెనక్కులాగి ఆ పెద్ద మనిషిని రక్షించారు. అది వట్టి సలహాయేనయ్యా, వీల్లేకపోతే వీల్లేదని చెప్పు, అలా మీద పడిపోతే ఎలా అన్నారు మిగతా పెద్ద మనుషులు. మళ్ళీ తమలో తాము కలిసి చర్చ జరుపుకున్నారు. చివరికి ఒకరు అన్నారు, అసలు ఇందులో 2 లాజిక్ పాయింట్లున్నాయి. మొదటిది, మురళి అనే ఈ అబ్బాయి రాధ మెడలో మొన్న మధ్యాహ్నం తాళి కట్టాడనేది నిర్వివాదాంశం. పోతే 12 సంవత్సరాల క్రితం కూడా అతడే, అంటే మొత్తం ఈవిడ మెడకు 2 సార్లు అతడే కట్టాడా లేక ముందు కట్టింది స్వామా అన్నది తేలాలి. ఈ మురళి ఆ మురళే అని ఈ మురళి చెబుతున్నది నిజమైనా కాకపోయినా ఈ మురళికి భర్తగా రాధ మీద హక్కున్నది. కానీ స్వామి గాని మొదటి తాళి కట్టినవాడైతే అతడికి హక్కు ఉన్నది. ఈ వాదనలో మురళికి కాస్త ఆశాకిరణం కనబడ్డది. ఇందు మూలంగా మేము సంయుక్తంగా నిర్ణయించిన నిర్ణయం ఏమిటంటే, మురళీకృష్ణ అనే రాధ భర్త నెంబర్ 2కి 10 రోజులు గడువు ఇవ్వడమైంది. ఈ గడువు లోపల అతను పరిశోధనలు గావించి అవతారస్వామి రాధ అసలు భర్త కాడని, తనే రాధ అసలు భర్తనని రుజువు చేసుకోవలసి ఉన్నది అన్నాడు. పెద్ద మనుషుల అంతర్మొహాల వంక చూస్తూ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఏమయ్యా, నీకీ నిర్ణయం అంగీకారమేనా? మురళిని అడిగాడు పెద్ద మనిషి. ఏమయ్యా అవతార స్వాములు, నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఏమ్మా రాధా, నా భర్తల అంగీకారమే నా అంగీకారం అందామె సిగ్గుపడుతూ. కానీ ఓ షరతు అన్నాడు మురళి. ఏమిటది? ఈ 10 రోజుల్లోనూ వీడు నా రాధను తాకకూడదు. సరే అన్నాడు పెద్ద మనిషి. అంటే మీరందరూ కాపలా ఉండాలి. ఇంపాసిబుల్ అన్నారు పెద్ద మనుషులు ముగ్గురు ముక్తకంఠంతో. మాకెలా సాధ్యమది? మీ మామ చూసుకోవాలి. నా మీద నమ్మకం ఉంచి వెళ్ళిరా నాయనా, చిరునవ్వుతో అన్నాడు అవతారస్వామి. చస్తే నిన్ను నమ్మను. అజ్ఞానం. పెద్ద మనిషి రాధ వైపు చూశాడు. ఏమ్మా రాధ, ఆ అవతారస్వామి నిన్ను తాకకుండా చూసుకుంటానని అతనికి హామీ ఇవ్వమ్మా. రాధ సిగ్గుపడింది. ఎలా ఇవ్వనండి? భర్తను తాకవద్దని శాసించే భార్యకు పుట్టగతులుండవని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అల్లుడి పిడికిళ్ళు బిగుసుకోవడం గమనించి నరసింహం కంగారు పడి అతడిని పక్కకు పిలుచుకెళ్ళి చెవిలో ఏదో గుసగుసలాడాడు. మురళి తిరిగి వచ్చి అన్నాడు, రాధకు చెస్టిటీ బెల్ట్ కట్టాలి. అలాగైతే నాకేం అభ్యంతరం లేదు. రాధ కెవ్వుమని అరిచి, చి పాడు, ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చివాడా, చిరునవ్వు నవ్వాడు అవతారస్వామి. ఏ బెల్టులు మానవుల కోరికలను అడ్డుకోలేవు నాయనా. నమ్మకం ఒక్కటే నీకు దారి. అన్నపూర్ణమ్మ భర్త దగ్గరకు చేరి, ఏంటండి ఏదో బెల్ట్ అంటున్నాడు అంది. ఆవిడ్ని కసిరి రామలింగం నెమ్మదిగా మురళి దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. చూడు బాబు, రాధను జాగ్రత్తగా కాపాడే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా హిమాలయాలకు వెళ్ళిరా నాయనా. నమ్మమంటారా? మీ మామ తోడు. మురళి నరసింహం వంక చూశాడు. తరువాత పెద్ద మనుషుల వైపు చూశాడు. సరే అన్నాడు అయిష్టంగా. పెద్ద మనుషులు ఆనందంగా లేచి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ సంభాషణ జరుగుతున్నంతసేపు నరసింహం సీరియస్గా అటు ఇటు పచార్లు చేస్తూ ఉన్నాడు. అతడి మొహం జేగురు రంగుకు మారి ఉంది. తను తెరవరంక ఉండి హరికృష్ణ ఇలా నాటకం ఆడిస్తాడనుకోలేదు. మురళి ఇలారా అన్నాడు. కొద్దిసేపాగి ఏదో ఆలోచన స్ఫురించినట్టు ఇద్దరూ పక్క గదిలోకి నడిచాడు. నువ్వు కూడా రావయ్యా, రామలింగాన్ని పిలిచాడతను. ఏమిటి? అడిగాడు రామలింగం ముగ్గురు గదిలోకి వెళ్ళాక.
నీకేం మతిపోయిందేమిటయ్యా? తెలుసో తెలియకో అబ్బాయి హిమాలయాలకు వెళ్తానంటే నువ్వు కూడా తందానా అని తొల్లలూపుతున్నావు. ఆ హిమాలయాల్లో ఏ రుజువు దొరక్కపోతే ఎవడో అనామకుడికి కూతుర్ని ఇచ్చేస్తావా ఏంటి? రామలింగం గతుక్కుమన్నాడు. లేకపోతే మరి సమస్య తేలేదెట్లా? ఇదో పెద్ద సమస్య ఏమిటయ్యా? చిన్నప్పుడు ఆ కృష్ణగాడికి పుట్టుమచ్చలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని గుర్తు తెచ్చుకుంటే సరి. గడ్డాలు మీసాలు మొలిచిన మనిషికి పుట్టుమచ్చలు చెరగవుగా. రామలింగం మొహం కళకళలాడింది. అవునండోయ్, గుర్తుకొచ్చింది. కృష్ణ నడుము వెనక పెద్ద పుట్టుమచ్చ ఉండాలి అన్నాడు గుర్తు తెచ్చుకుంటూ. అవును బాబాయ్, నాకు గుర్తుంది. వాడు నిజంగా కృష్ణ కాదన్న విషయం పుట్టుమచ్చ చూస్తే తెలిసిపోతుంది. రామలింగానికి మురళి మొహం చూస్తే అతడు నిజమే చెప్తున్నాడని అనిపించింది. అదిగాక 12 సంవత్సరాల క్రితం రాధమెళ్ళలో తాళికట్టిన కుర్రోడి పోలికలు మురళిలోనే ఎక్కువ కనబడుతున్నాయి. కానీ ఈ పరీక్షలకన్నిటికీ అతను ఒప్పుకోడు కదా. పెద్ద మనుషులు చేసిన నిర్ణయం ప్రకారం హిమాలయాల్లోనే రుజువు చేసుకోమంటాడు అనుమానంగా అన్నాడు రామలింగం. అతడు ఇప్పుడు మురళికి సాయపడాలనే నిర్ణయానికి వచ్చాడు. వాడికి తెలియకుండా డిటెక్టివ్ పనిచేసి కనుక్కుంటే సరి. 2 రోజుల్లో దొరికిపోతాడు. అవును, వండర్ఫుల్ ఐడియా బాబాయ్. మా అమితాబ్ గాడిని తీసుకొస్తాను. వాడు బోల్డ్ డిటెక్టివ్ పుస్తకాలు చదివాడు. నరసింహం చిరాకు పడ్డాడు. మనకు కావాల్సింది పుస్తకాలు చదివేవాడు కాదురా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాడు.